నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆయుష్మతి భవ. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఇక పుష్యమి నక్షత్రం, శని భగవానుడి నక్షత్రం అందరికీ తెలిసిందే. పుష్యమి అని అంటేనే శని భగవానుడు ఖచ్చితంగా ఫ్లాష్ అవుతారు. ఆయనకు సంబంధించిన నక్షత్రం కాబట్టి చెప్పండి, పుష్యమి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? మరి శని భగవానుడికి అంత భయపడే పరిస్థితి ఉంటుందా? ఎంత పోర్ట్రే చేస్తామో అంత భయపడాలా? ఈ విషయాలు ఒక్కసారి పుష్యమి నక్షత్రం వాళ్ళని మనం స్టార్స్ కింద చెప్పుకోవచ్చు. స్టార్సా? స్టార్స్ వాళ్ళు. సో శని భగవానుడు అధిపతి. అసలు ఈ నక్షత్రం ఎలా ఉంటుందంటే 3 పువ్వుల ఆకారంలో ఉంటుంది ఈ నక్షత్రం. అండ్ శని భగవానుడు అధిపతి. సో వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని మనం ఇందాక అనుకున్నట్టుగా స్టార్స్గా పరిగణించవచ్చు. బట్ ఏంటంటే, ఎందుకు స్టార్స్ అవుతారంటే, శని భగవానుడు అధిపతి వీళ్ళల్లో ఉన్న మైనస్ పాయింట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేసి వాటిని ప్లస్ పాయింట్స్ కింద మార్చుకొని ఆ లక్షణాలని తీసేసి మంచి లక్షణాలు అవలంబిస్తే డెఫినెట్గా వీళ్ళు సూపర్ స్టార్స్. ఆ లక్షణాలు ఏంటి అనేది వివరంగా ఏంటనేది, ఒకటి తీవ్ర క్రోధం ఉంటుంది వీళ్ళకి. కోపం ఎక్కువ ఉంటుంది. మతిమంతులు అంటే బుద్ధి ఉంటుంది వాళ్ళకి. ధైర్యవంతుడు అంటే వాగ్మి అంటే మాటకారి. బహువిజ్ఞాన శాస్త్రవేత్త, శాస్త్రాలు బాగా వస్తాయి, బాగా వంట పట్టించుకుంటారు, బాగా అధ్యయనం చేస్తారు. బంధువులకు సహాయం చేస్తారు. అంటే బంధువుల కంటే ఇంట్లో అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, అంటే ఏదైనా ఉన్నా కూడా సహాయం అంటే ముందు ఉంటారు, చేయడానికి ముందు ఉంటారు. ఒక కార్యక్రమం ఉందంటే ఆ కార్యక్రమంలో ఈ పని చేయాలను అంటే చేస్తారు అన్నమాట. అట్లా ధనము, స్వతంత్రత, వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. డబ్బు విషయంలో అసలు ఉండదు. కాకపోతే వీళ్ళకి తెలివితేటలు సమయానికి ఉపయోగపడవు. అయ్యో, కర్ణుడిలాగా అంతే. మర్చిపోతారా? పొగడతలకు పడిపోతారు. ఆత్మవంచన ఉంటుంది. ఇవి వీళ్ళ లక్షణాలు. దీంట్లో 1వ పాదం వాళ్ళని తీసుకుంటే కాస్త జీర్ణకోశ వ్యాధి ఉంటుంది, కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, దయ ఎక్కువగా ఉంటుంది, దయగలవాడు, 2 ఉంటాయి. మంచి టాలెంటెడ్, ఏదో చేయాలని ఏమీ చేయలేకపోవడం కూడా మనం వీళ్ళలో చూస్తుంటాం. దానికి రకరకాల కారణాలు. ఏదో చేయాలని అనుకుంటారు, బట్ ఏమి చేయలేకపోవడం కూడా జరుగుతుంది. తన స్థితి కంటే ఎక్కువ స్థితిని ఊహించుకొని ప్రవర్తించటం. తన స్థితి కంటే ఎగ్జాగరేషన్, అంటే తన స్థితి కంటే ఎక్కువ స్థితిని ఊహించుకోవటం. తంది సపోజ్ అనుకోండి, కారు నడిపే స్థాయి అయినా కూడా నేను ఫ్లైట్స్లో తిరుగుతాను, హెలికాప్టర్లో తిరుగుతాను అనే స్థాయిని ఎగ్జాగరేషన్ చేసుకుంటారు. అట్లా వేచి చూచే ధోరణి అవసరం వీళ్ళకి. కొంచెం పేషెన్స్ అవసరం. పేషెన్స్ తోని ఆలోచించి అడిగేస్తే సక్సెస్ అనేది ఉంటుంది. ఇంకా 2వ పాదం వాళ్ళు తీసుకుంటే కార్యం ఆలస్యం వీళ్ళకి ఎప్పుడు కూడా. ఇతరులకు బోధిస్తారు, జగమండి, బట్ తాను అనుకున్నది చేయడంలోనే ముఖ్యంగా పెట్టుకుంటారు. తాను అనుకున్నదే జరగాలి అనే విధానాన్ని పెట్టుకుంటారు. ఇది 2వ పాదం వాళ్ళ లక్షణం. 3వ పాదం వాళ్ళ లక్షణాలు: బంధుప్రీతి ఎక్కువ, మతిమంతుడు, విలాస పురుషుడు, లగ్జరీస్ ఇష్టపడతారు బాగా, ఊహాలోకాల్లో విహారం, సాధ్యాసాధ్యాలను పట్టించుకోపోవట, ఊహల్లో విహరిస్తూ ఇది సాధ్యమా,
ఏది నేను మార్స్ మీద ప్లాట్లు వేసేట నేను ప్లాట్ కొంటాను. సాధ్యమా కాదా అనేది చూసుకోవాలి కదా, ప్రాక్టికాలిటీ. ప్రాక్టికాలిటీ దాన్ని పట్టించుకోకుండా మాట్లాడడం వల్ల వీళ్ళకి కొంత సక్సెస్ అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఓకే. ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేసుకుంటే వీళ్ళు సూపర్ స్టార్స్. 4వ పాదంలో తీసుకుంటే తగాదాల ప్రీతి. అంటే గొడవ అంటే ముందు రెడీ నడు ఎవడు కత్తి కాలు కాలు దూకుతారు. బాగా కోపం, కొంత స్త్రీ వ్యసనం, మూర్ఖులు, లేని దాన్ని ఉన్నట్లు ప్రదర్శించడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీటిని అవాయిడ్ చేసుకోగలిగితే, అంటే వీటిని తెలుసుకొని అవాయిడ్ చేసుకోగలిగితే వీళ్ళ జీవితంలో సూపర్ స్టార్స్. జనరల్ గానే ఎందుకంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఎక్కువ ఉంటుంది, విచక్షణ ఎక్కువ ఉంటుంది, ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది, బాగా చదువుకొని శాస్త్రాలు అవి చదివే తత్వం ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు మిగతా మైనస్ పాయింట్స్ని ఎలిమినేట్ చేస్తే బ్రహ్మాండమైన స్థాయికి వీళ్ళు రీచ్ అవుతారు. డెఫినెట్లీ. శని భగవానుడి గురించి చెప్తే డిసిప్లైన్ ఇస్ అ మస్ట్ అని చెప్తూ ఉంటారు. ఇక ఆయనకు సంబంధించిన వ్యక్తులే కదా కాబట్టి డిసిప్లైన్ ఎంత వరకు ఉండాలి ఖచ్చితంగా వీళ్ళకి? డిసిప్లిన్ అనేది 100కి 100 పాళ్ళు ఉండాలి. దాంట్లో ప్రప్రథమంగా వీళ్ళకి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఎనీ కాస్ట్ ఏమైపోనివ్వండి, మిన్ను మిరిగి మీద పడినివ్వండి, తల్లిదండ్రులను తోలనాడకూడదు. అది ఆ శని భగవానుడికి నచ్చదా? ఆయన అనుగ్రహాన్ని కోల్పోతారు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఆయనకు అంతే కదా, వాళ్ళ నాన్న ఎవరన్నంటే ఊరుకోడు ఆయన. తండ్రికి ఈయనంటే ఇష్టం లేదు, నల్లగా ఉన్నాడు, కానీ ఈయనకి తండ్రి అంటే అమితమైన ప్రాణం. మరి ఇద్దరికి పడదు అది ఇది అంటారు, కానీ పడదు అంటే ఇదే రీజన్. నల్లగా పుట్టాడని కొంచెం ఒకంత కినుక వహించారు సూర్యనారాయణ. కానీ శనికి అట్లాంటిది ఏం లేదు. తండ్రి అంటే తండ్రిని ఇప్పుడు తండ్రే ప్రధానం ఆయనకి. రాముడు లాంటి వాడే అయితే మన శని భగవానుడు. తండ్రి అంటే ఆయనే కాదు, ఎవరు తండ్రిని తోలనా కూడా ఆయన బ్లెస్సింగ్స్ కోల్పోతారు. ఆయనకి నచ్చదు అనమాట, తండ్రి మాట జవదాటకూడదు. అది. సో ఈ పాయింట్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేకించి పుష్యమి నక్షత్రం వాళ్ళు. రైట్. ఆరాధన విషయం చెప్పండి సార్. ఏ ఆరాధన జీవితాంతం చేసుకోవాలి వీళ్ళు? ఆంజనేయ స్వామి ఆరాధన. వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో శనివారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, శనివారం నాడు ఆంజనేయ స్వామి పూజ చేయడం, శనివారం నాడు ఆకు పూజ, వడమాలు ఏదో పూజ చేయించుకోవడం, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇంకా వీళ్ళ భక్తి కొలది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం సార్. ఆయుష్మతి భవ.